ఖ్యాతిగా మారాలని చెప్పి నేను కోరుకుంటున్నాను హృదయపూర్వకంగా. వారిని వారిని కోరడం కానీ వారి ఎంతో ఆత్మీయతతో మా మాటల్ని మన్నించి అటువంటి చక్కని ఆ గీతాల్ని మా గురువుగారు అయినటువంటి నారాయణ రెడ్డి గారు రాసిన భలే మంచి రోజు. నిజంగా ఇది భలే మంచి రోజు. ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తుందా ఈ రోజు. కానీ ఆ రోజు రానే వచ్చిన రోజే అందరూ ఆనందంగా మరి ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, తద్వారా వారి వరగంటి వారి కుటుంబ సభ్యులకి ఇతోధికమైనటువంటి సంతోషాన్ని దగ్గరి పరిచయమే కాదు, చాలా దగ్గర సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నవారు. తద్వారా ఈనాడు మళ్ళీ ఒకసారి మా పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకునే ఒక మంచి అవకాశం ఇది మాకు లభ్యమైంది. ఇందుకు ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఆయనకి మా వందనాలు అర్పిస్తూ, శ్రీ వరగంటి కృష్ణయాచారి గారు అంటే వారు 1912వ సంవత్సరంలో జన్మించి ఈనాటికి ఆ రోజు 1 మే ఈ వృత్తి హోదాలో ఎంతమందైనా ఏ వృత్తి చేసే వారందరూ కూడా కార్మిక వర్గానికి తెస్తారు. కాబట్టి అలాంటి కార్మికులకి చిరంజీవులుగా మనందరి హృదయాలలో ఉన్నారు. దానికి నిదర్శనంగా ఈనాటి ఉత్సవం మహత్తరమైన ఉత్సవానికి అందరికీ మరొక మారి ఈ సందర్భంగా వారిని నివారణగా వారిని ప్రశంసిస్తూ వారి కుటుంబానికి మా ఆశీర్వాద అభినందనలు అందజేస్తూ జరుగుతున్నారు జయంతి అరయ నక్షరుందగా బంధుజనులు జరుగుతున్నారు జయంతి మురిసి వెల్లరు వచ్చిన అతిథి గణము మురిసి వెల్లరు వచ్చిన అతిథి గణము మురిసి రాశిస్సు మంజలు సంమోదమరరా మరువగలేని దృశ్యమిది కన్నుల పండుగ చుచువారికి అరుదౌ నిశ్చయ 100 వర్షముల పండుగ పుట్టిన రోజు నేడు. మరువగలేని దృశ్యమిది కన్నుల పండుగ చుచువారికి అరుదౌ నిశ్చయ 100 వర్షముల పండుగ పుట్టిన రోజు నేడు. జరుపగబూరి ఆత్మజులు నరసింహజారి శ్రీనివాసు పరివారములు జరుపగబూరి ఆత్మజులు నరసింహజారి శ్రీనివాసు పరివారములు మరి మెచ్చిని బంధువు ఆత్మీయపు పెళ్లి విరిచే నరసింహచారి రామ వారి తండ్రి గారి పేరు నరసింహాచారి గారు, కృష్ణయాచారి గారి తండ్రి పేరు నరసింహాచారి గారు. నరసింహుడు అని మన ప్రేమతో పిలుచుకునే మాట ఆప్యాయంగా, కానీ వారి పూర్తి పేరు నరసింహాచారి. మరి వారి సతీమణి పేరు రామమ్మ. రామక్క కృష్ణయ్యచారి సామర్థ్యతను
కులవృత్తి సల్పి మాన్యతను నిరతం దైవధ్యానం ఇతరుల సంక్షేమరసి ధన్యతను ఒట్టు పొడుగులు మించిన దొడ్డతనం ఆయన చాలా ఒడుగా వరగంటి కీర్తికెత్తిన జయ పతాక వారు వరగంటి కీర్తికి వారు జయ పతాకగా నిలబడ్డారు. గుణముల ప్రోవైన పెడు కృష్ణయ్య నారాయణమ్మ పుణ్యపు వంకై జనించింది సుఖులిరువురు బుద్ధి శక్తులు పుత్రులిద్దరు గుణశీలు సారమతి అన్న నరసింహచారి తమ్ముడు శ్రీనివాసు పుత్రికలు ఇద్దరు లలిత మధులు అన్నపూర్ణ శారద విమలయశులు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు. కొడుకులకు సరిజోడు కోడళ్ళు ముద్దరాంటూ మరి కోడలని ప్రశంసించకుండా పోతే కొడుకులు వారు పొగిడారు, మరి కోడళ్ళకి ఏం చెప్పలేదని తప్పద కాకుండా కోడలకు కూడా నేను స్థానం కల్పించడం జరిగింది. కొడుకులకు సరిజోడు కోడళ్ళు ముద్దరాంటూ భారత్ అనురాధనగవరిగి నిరతమానంద సంలగ్నశీలురగుచు భర్తృ కనుభర్తృలై వెలుగుచుందురు. భర్తకు వీలుగా సంసారాన్ని చక్కగా నిర్వర్తించి మరి కీర్తిని నిత్యమై ఇచలకు వరగంతి మహిత యశము నిత్యమై ఇచలకు వరగంతి మహిత యశము నిలిపినారలు నరసింహచారి శ్రీనివాసుడు తండ్రి సత్కీర్తి తెలుతో తీసుకోవని కుమరులిద్దరు కనువిందు మాట ముద్దు కృష్ణయ్య వృత్తి జ్ఞాన పటిమ కలిగి నరసింహచారి అభివృద్ధి పదము నిలిచే పొద్దుగా కృష్ణయ్య శ్రీ సంపదను పెంచి కోరి చేసి శ్రీనివాసుడెనని నారాయణ కూడా హైదరాబాద్లో ఇది నారాయణ కూడా హైదరాబాద్ బొజ్జ చేసేన సుందర హారు కనుల పండుగ కృష్ణయ్య శత జయంతి సరుకు పుత్రులను మనసాల దీవించుడయ్యా కనుక వారందరినీ దీవించండి. ఒక ఆనందోత్సాహంతో మీరు కురిసే దీవెనలే వాటికి కొండంగా అలాంటి శక్తిని కలిగిస్తాయి. సాహిత్యాక్షర శిల్పి మోహనుడు మహిత శుభాశిష్యులు సగే నవ్యోత్సాహితు నరసింహ శ్రీనివాసులకు ఆహా జలగల్ల జగదేమనగ శుభముగా శ్రీ నందనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి మంగళవారం తేదీ 1/5/2012 వేదిక వచ్చా చేసిన హాల్ నారాయణగూడ హైదరాబాద్. రచన ఆశీర్వాద సమర్పణ చింతలచెరు మోహన్ రావు ప్రధాన కార్యదర్శి విశ్వకర్మ సంఘం సికింద్రాబాద్. శుభాభినందనలతో శ్రీ మధురి లక్ష్మణరావు, శ్రీమతి మధురి రమాదేవి, శ్రీమతి వరగంటి అనుపమ, శ్రీ వరగంటి ప్రవీణ్ కుమార్ న్యూజెర్సీ. ధన్యవాదాలు. ప్రశంసా పత్రం అత్యంత వైభవంగా చదివారు. ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని అవతలంట. అమ్మన్నది ఒక కమ్మని మాట.
Thank you.
పర్వతాన్ని మించిన చప్పట్లు కొట్టి ఆశీర్వచన హామీ ఉంది. సత్కారం అని అన్నారు. సత్కారం అనే కన్నా ఆశీర్వచనాలు అందజేస్తున్నారు అన్నాం. అదే మేము చాలా సంతోషిస్తాం. హలో, ఈరోజు అతిథులందరికీ మళ్ళీ ఒకసారి నమస్కరించుకున్నాను. ఈ కార్యక్రమము మాకు ఒక విధమైన సంకల్పం కలిగింది. సో ఈ సంకల్పము భావి తరాల వారికి ఓకే మేడం, తెచ్చాము. హలో హలో ఈరోజు చూసినటువంటి కార్యక్రమాన్ని చూస్తే కన్నుల విందుగా ఉంది. మన జనరల్గా ఇలాంటి సీన్స్ అన్ని కూడా సినిమాలలోనో దేంట్లోనో చూస్తూ ఉంటాం. ఎంతో ప్రేమతో అన్యోన్యంగా. మా బావగారు ఇంత చక్కటి ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. మా బావగారు ఇన్విటేషన్లో వచ్చి శత జయంతి ఉంది రండి అని అన్నాడు తప్ప ఇంకా వేరే ఏ వర్డ్ వాడలేదు. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇంత పెద్ద హంగామాన్ని మేము అనుకోలేదు. అయినా కూడా చాలా అభినందిస్తున్నాను. వరగంటి కృష్ణయ్య గారి యొక్క మొత్తం కుటుంబము ఇప్పుడే మనం చూసాము. వారి ఫోటోగ్రాఫ్స్ కానీ వాళ్ళు ఉండి అందరూ కూడా ఎంతో సంతోషంగా అంతా ఉన్నారు. దీన్ని మనం అందరం కూడా చూసి మర్చిపోకుండా మనతో కూడా ఒకవేళ ఇటువంటి సన్నివేశం మన జీవితంలో ఎప్పుడైనా జరిగినా దానిని ఇదే విధంగా మనం కూడా చేసి అందరికీ చూపిస్తే మన యొక్క ఆచారం అనేది మన ఎల్లప్పుడూ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఈ సందర్భంగా నేను మీ అందరితో మనం చేసుకుంటున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా వీరి యొక్క కుటుంబము ఎల్లకాలం కూడా బాగా వృత్తిలో, ఆర్థికంగా మరియు ఆరోగ్య విషయంలో మరియు పుత్ర పౌత్ర అభివృద్ధిలో అన్నింటిలో కూడా వృద్ధి కావాలని నేను ఆ విశ్వకర్మ భగవాను మనసారా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని అదేవిధంగా చక్కటి పాటలు కూడా అమ్మాయి పేరేంటన్నాను శ్రీధర్ గారు కూడా చాలా చక్కగా పాటలు పాడారు. ఈ యొక్క సన్నివేశానికి తగ్గట్టుగా పాటలు పాడారు. ఏదో వేరే మ్యూజిక్తో పాటలు పాడితే బహుశా అది మ్యాచ్ కాకపోతుండేనేమో. అయినా కూడా ఇట్ ఈస్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ఐ విష్ యూ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ యువర్ ఫ్యూచర్. వారు కూడా చాలా చక్కటి కేసరి హనుమాన్ గారండి. మనందరికీ కూడా మన బంధువులు, మనలో వారు ఒకరు. వారు చెప్పే విషయాలు కూడా చాలా మంచి చేస్తే ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయో అన్ని క్వాలిఫికేషన్స్ మీరు. కుమారస్వామి అన్న, అమ్మ అక్కడ ఉంది, నాన్న ఎక్కడ ఉన్నాడు, వాళ్ళిద్దరు దగ్గర కూర్చుని చిన్న గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు కదా అన్నాడు. పిలిస్తే వాళ్ళిద్దరు దగ్గర కూర్చున్నారు. మధ్యన గ్యాప్ ఉంది. నాన్న కొంచెం ఇక్కడ దగ్గర రా అన్నాడు. అమ్మ నువ్వు కూడా దగ్గర రా అని అన్నాడు. అలా దగ్గరికి వచ్చారు. ఇంకా కొంచెం గ్యాప్ ఉంది, ఇంకా దగ్గరికి రండి అన్నారు. ఇంకా దగ్గరకు వచ్చారు. చూస్తే ఉంది అక్కడ అర్ధనారీశ్వరుని యొక్క రూపం కనిపిస్తూ ఉంది. అప్పుడు కుమారస్వామికి ఒక డౌట్ వచ్చింది. అన్న, నాన్నగారు సగమే కనపడుతున్నారు, అమ్మ సగమే కనిపిస్తుంది, ఇంకా మిగతా ఎక్కడ పోయింది? సగం నాన్న సగం అమ్మ అని అంటే, తమ్ముడు ఇక్కడ అది చూపించి ఆ భూమి పైన చూపించాడు అనమాట. అక్కడ ఉన్న పురుషులందరూ కూడా శివులే, అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పార్వతీరా అని చెప్పారనమాట. ఇటువంటి అంశాన్ని తిలకించి ఆ యొక్క చిన్నారి యొక్క నాట్యము, సోదరుని యొక్క గానము నిజంగా ఆనందదాయకంగా ఉంటుంది, గర్వకారంగా ఉంది. వారు చెప్పినట్టు ఇది చాలా అవసరం. ఈ రోజుల్లో పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్ హోమ్ అని తల్లిదండ్రులకు సమయాన్ని కేటాయించకుండా వారిని ఏదో వృద్ధాప్రసన ఆశ్రమంలో పెట్టేసి తీసుకొస్తున్నారు. అది సంస్కారం కాదు, అది జీవితం కాదు, అది విద్య కాదు. ఇది విద్య. శత జయంతిగా చేర్చుకుంటే వీరికి ఎంతో పుణ్యం చేసుకున్నారు, వారు చేయించుకున్న వారు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఇదే ఒక యజ్ఞము, ఇదే ఒక జీవితము, ఇదే ఒక మార్గము. కాబట్టి ఇంత గణనీయంగా చేసినటువంటి ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను.
నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా బావగారు తర్వాత సోదరుడు వీరికి కూడా నేను ఎంతో అభినందన చేస్తూ మరియు తగినట్టు వారికి వినయ సంపద అన్ని మేళవించి సత్కారం సన్మానం జరుగుతున్నది. ఆనందకరమైనటువంటి విషయం. వీరు రికార్డ్స్ చాలా ఉన్నాయి. వీరికి గ్లోబల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా వీరి పేరు నమోదైంది. మరి ఇంతవరకు వారు పొందిన భాగం యొక్క పేరు వచ్చింది. యుగల గానం పొందిన ఒకే గొంతులో మేళవింపజేసినటువంటి ఒక అపూర్వమైనటువంటి ప్రక్రియ వారి గొంతులో పలుకుతుంది. అది విశేషం.